గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. Good afternoon, sir. ఓకే, ఈరోజు మనం అయోడిన్ పరీక్ష చేద్దాం. ఏం పరీక్ష చేద్దాం? అయోడిన్ పరీక్ష. చెప్పమ్మా లలిత, నీ దగ్గర ఉన్న దాని పేరు ఏం పేరమ్మది? పరీక్ష నాళిక. ఏందది? పరీక్ష ఒకసారి నాళిక. చూపెట్టి మంచిగా. ఏందది? పరీక్ష నాళిక. చెప్పండి అందరూ. పరీక్ష నాళిక. నిఖిత, నీ చేతిలో పట్టుకున్నది ఏందమ్మా? డ్రాపర్. ఏమంటారు దాన్ని? డ్రాపర్. లక్ష్మి, అశ్విని, నీ చేతిలో ఉన్న దాని పేరు ఏం పేరమ్మా? అయోడిన్. ఏందమ్మా అది? అయోడిన్. అందరు చెప్పండి. అయోడిన్. ఓకే, ఇందులో ఏం తీసుకున్నాం రా? చక్కెర. ఇదేందమ్మా? అన్నం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? అయోడిన్ ద్రావణాన్ని తయారు చేయాలి. ఏం చేయాలి? అయోడిన్ ద్రావణాన్ని తయారు తీసుకోమ్మా, ఇందులోకి వెళ్ళి ఇప్పుడు అయోడిన్ తీసి ఇందులో పోయండి. ఆడ కింద చేతి పెట్టకాలి. ఒక 4-5 డ్రాప్స్ వేయమ్మా, ఎక్కువేమో ఎక్కువ. చాలు తల్లి, చాలు చాలమ్మా. ఓకే, ఇప్పుడు ఏం చేయమ్మా ప్రవళిక? డ్రాపర్ తోటి వాటర్ అందులోకి వేయమ్మా. మెల్లగా వేయాలి. షేక్ చేస్తుంటే తల్లి నువ్వు కలుపుతుండమ్మా. మనకేమి ఇచ్చిండు? పసుపు రంగులోకి మారాలి అన్నాడు కదా, లేదా ముదురు గోధుమ రంగులోకి మారాలి అన్నాడు కదా. కొంచెమే ఇంకా ఇంకొంచెమే నువ్వు కలుపు తల్లి. అట్లా షేక్ చేయి. రైట్, ఇప్పుడు మారింది. ఓకేనా? అలా మారింది. ఇప్పుడు పిండి పదార్థం ఉంది లేదు టెస్ట్ చేయడానికి ఏం చేయాలంటే మనము ఇప్పుడు ఈ అయోడిన్ ద్రావణాన్ని ఏం చేయాలి? అందులోకి అరటి పండు కానీ తర్వాత అన్నం కానీ తీసుకొని అందులోకి వేయాలి. వేస్తే ఏ కలర్లోకి మారాలమ్మా? నీలం రంగులోకి మారాలి. మారుతుందా? వావ్, మారింది కదా. నీలం రంగులోకి మారిందంటే అర్థమైంది అందులో పిండి పదార్థం ఉంది. పిండి పదార్థం అంటే ఏంది? కార్బోహైడ్రేట్. ఏంటది? ఏయమ్మా రెండు ముచ్చుకలి. ఓకే, మొత్తం చుట్టుముట్టు మొత్తం తల్లి. చూడు సైంటిస్టులకు ఎంత బాగా చేసింది చూడు అమ్మాయి. చూడండి ఎట్లా మారిపోతుంది. ముదురు నీలం రంగులోకి మారిందా? గుడ్. Good.